25వ తేదీన మేమంతా కూడా భద్రాచలం వెళ్ళడం జరిగింది. ఆ యొక్క భద్రాచలంలో అక్కడికి వెళ్ళినప్పుడు చాలా సంతోషం కలిగింది. అంటే దాదాపుగా మేము ఒక 15 years ముందు భద్రాచలం వెళ్ళడం, మళ్ళీ ఇప్పుడు భద్రాచలం వెళ్తుంటే చాలా సంతోషమైంది. అంటే రాముల వారి యొక్క దర్శనం మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత అక్కడికి వెళ్తున్నామనేటటువంటి సంతోషం కలిగింది. అంటే రాముల వారు ఇన్ని సంవత్సరాలకు మమ్మల్ని కనికరించడం, 15 సంవత్సరాల తర్వాత రాముల వారు మాపై దయ చూపబట్టి మళ్ళీ భద్రాచలం చూడబోతున్నాం అనేటటువంటి కోరిక, సంతోషం ఒక్కసారిగా కలిగాయి. అది కూడా రథసప్తమి రోజు భద్రాచలం వెళ్ళడం మాకు ఇంకా చాలా సంతోషాన్ని ఇచ్చింది. మరియు అక్కడికి ఎక్కువ భక్తులు రావడం జరిగింది. రథసప్తమి అని ఎక్కువ మంది భక్తులు అక్కడికి రావడం వల్ల జనం ఎక్కువ కావడం వల్ల అంటే రాముల వారు మాకు కనిపిస్తాడా లేదా అనేటటువంటి ఆందోళన ఉన్నది. కానీ రాముల వారి దయ మాపై ఉన్నప్పుడు స్వామి చాలా మంచిగా కనిపించాడు. క్యూలో నిలబడి రామనామ స్మరణ చేసుకుంటూ శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ అనుకుని పాడుకుంటూ స్వాముల వారి దర్శనానికి వెళ్ళాం. కానీ ఎంతోమంది ఉన్నా కూడా ఆ చూడ చక్కని భద్రాద్రి రాముడు మా యొక్క కన్నులకు చాలా స్పష్టంగా ప్రత్యక్షం కావడం జరిగింది. ఈ విధంగా వెళ్తూ వెళ్తూ రాముల వారి దగ్గరికి వెళ్ళే వరకు మాకెంతో చక్కనైనటువంటి అనుభూతి కలిగింది. స్వామి ఇన్ని రోజులకు మాకు దర్శనం ఇస్తుంది కదా, 15 సంవత్సరాల తర్వాత మేము దర్శనానికి వచ్చాం అనేటటువంటి సంతోషం ఒక్కసారి రావడం జరిగింది. ఎంతో ఆనందానుభూతి కలిగింది. ఒక్కసారిగా రాముల వారిని చూసే వరకు ఆనంద బాష్పాలు వచ్చాయి. శ్రీరామ కోదండ రామ జయ రామ జయ జయ రామ అన్నట్లు భగవంతుని ఎన్నిసార్లు చూసినా తనివి తీరు. మేము ఉదయం 2 సార్లు 3 సార్లు దర్శనానికి వెళ్ళడం, మంచిగా దర్శనమైంది. ఒకసారి చూసి మళ్ళీ ఇంకోసారి రాత్రి వరకు 3 సార్లు దర్శనం చేసుకున్నాం. అంటే భగవంతుడు కరుణా కటాక్షం ఉంటే మనం ఎన్నిసార్లు అయినా స్వామి దర్శనం కలుగుతుంది. శ్రీరాముని యొక్క చక్కని రూపం, రామ లక్ష్మణుడు సీత ఎంతో మనోహరంగా మా కళ్ళకు అగుపించారు. స్వామి జాలి దయ ఉంటే మనం దేన్నైనా కూడా ఆయన యొక్క కటాక్షం ఉంటే సాధించగలుగుతాం. అందుకొరకు రాముల వారిని ప్రతిరోజు కూడా నేను ధ్యానిస్తూ ఉంటాను. అదేవిధంగా శ్రీరాముని దర్శనం చేసుకొని అక్కడి నుంచి అక్కడ చుట్టూ ఉండేటటువంటి చిన్న చిన్న
దేవాలయాలను కూడా దర్శించడం జరిగింది. మరియు పర్ణశాలకు వెళ్ళాం. అంటే రామలక్ష్మణుడు సీత అక్కడ ఒక కుటీరం ఏర్పరచుకొని వాళ్ళు ఏ విధంగా ఉన్నారు అనేటటువంటి దాన్ని మేము చాలా చక్కగా చూసాం. అక్కడికి వెళ్తే ఆ యొక్క పర్ణశాలలో సీతారాముల యొక్క కుటీరం ఉంటుంది. అదేవిధంగా వాళ్ళ యొక్క విగ్రహాలు ఉంటాయి. నాకు ఒక్కసారి అనిపించింది, అంటే సీతారాములు ఇక్కడ ఉన్నారా, స్వామివారిని దర్శించుకుంటున్నాం అంటే ఒక అనుభూతి. అంటే వాళ్ళు ఉన్నటువంటి ఆ యొక్క ప్రదేశాన్ని చూసి ఎంతో సంతోషానికి గురయ్యాం. సీతారాములు ఇక్కడ నివసించారు, వాళ్ళ కుటీరం ఇక్కడ ఉన్నది, వాళ్ళు ఎంత కష్టపడ్డారో అర్థమవుతుంది మనకు. ఒక చిన్న కుటీరాన్ని ఏర్పరచుకొని రాముడు, లక్ష్మణుడు, సీత అక్కడ ఉండడం జరిగిందని మన యొక్క చరిత్రలు చెబుతున్నాయి. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే, రావణాసుడు మరియు సీతమ్మను లంకకు తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు అక్కడ సీతాదేవి కింద పడిపోయి ఉంటుంది. అంటే రావణాసుని యొక్క రూపం చూసి అతడు మొదట యతి రూపంలో రావడం, తర్వాత 10 తలలు పెట్టుకొని ఆమెకు ప్రత్యక్షమయ్యే వరకు మరియు సీతమ్మ తల్లి భయపడిపోయి మూర్ఛపోయి పడడం జరుగుతుంది. ఆ సన్నివేశాన్ని నేను చూసి ఎంతో బాధపడ్డాను. అంటే కష్టాలు, బాధలు అనేటటువంటివి ఒక మనుషులకే కాదు, భగవంతుడే అన్ని కష్టాలను అనుభవించాడు. భగవంతుడే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. మరియు మనుషులమైన మనమెంత, వాళ్ళ కష్టాల ముందు మనమెంత అనేటటువంటిది ఆ యొక్క ప్రదేశాన్ని చూసిన తర్వాత నాకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. అదేవిధంగా గోదావరి నది అక్కడే ఉన్నది. ఆ యొక్క నదిని చూడగానే ఎంతో సంతోషమైంది. అంటే రాములవారు నదికి దగ్గరలో కుటీరం ఏర్పరచుకోవడం, అదేవిధంగా అక్కడ ఉండేటటువంటి ఆ యొక్క కుటీరంలో ఎన్నో రకరకాలైనటువంటి ఆనవాళ్ళు దొరకడం జరిగింది. అంటే రాముడు ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు, ఎలా జీవించాడు అనేటటువంటి. మరి ఎక్కడో అయోధ్యలో రాజభోగాలు అనుభవించేటటువంటి రాముడు మంచి రాజ్యాన్ని పరిపాలన చేసుకునేటటువంటి రాముడు, మరి ఆయనకు ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి, ఎన్ని సమస్యలు వచ్చినాయి, ఎన్ని కష్టాలు వచ్చినాయి, వచ్చి పాపం ఇక్కడికి రావడం జరిగింది. అంటే అది విధి లీల. విధి లీల ముందు మనం ఎంత వివరమైన తక్కువ అని రాముడే చెప్పాడు. అంటే విధి ఎలా రాసుకుంటూ వెళ్తే మనం అలా వెళ్ళవలసి ఉంటుంది. అదేవిధంగా మరి రాముడి యొక్క కుటీరంలో నివసించడం, మరి ముగ్గురు కూడా అక్కడ ఉండడం జరిగింది. అప్పుడే మారీచుడు, సుబుహుడు లేడీ రూపంలో మారీచుడు రావడం, రావణాసుడు ఆ మారీచునికి బంగారు లేడీగా మారి సీతను అపహరించాలని ఉపాయంతో అక్కడికి వచ్చి సీతాదేవిని రావణాసుడు వచ్చి అపహరించుకొని పోవడం జరిగింది. ఇదల్లా కూడా అక్కడ ఆనవాళ్ళు పర్ణశాలలో ఉన్నాయి.
అదేవిధంగా సీతమ్మ వారి నార వస్త్రాలు అనేటటువంటిది అది కూడా అక్కడ ఉన్నాయి. అంటే ఒక నది ఉండడం, అక్కడ చిన్నగా నీళ్లు పోయేటటువంటి కాలువలాగా ఉంది. దాన్ని కూడా చూసాం. అక్కడ కూడా అమ్మవారు స్నానం చేసి ఆ యొక్క చీరలను ఆ యొక్క దాని మీద ఆరివేయడం జరిగేటటువంటిది. అంటే అవెల్ల కూడా ఆనవాళ్ళు మనకు రాముడు ఉన్నాడు అని తెలుపడం. సీతారామ లక్ష్మణులు ఇప్పటికి కూడా అక్కడ నివసించి ఉన్నారనేటటువంటిది మనకు తెలుస్తుంది. రాముడు చనిపోయాడని మనం అనుకుంటాం. ఆయన యొక్క విశ్వరూపం, అదేవిధంగా ఆయన రూపం లేదు అనుకుంటాం. కానీ రాముడు ఎప్పటికీ భక్తుల యొక్క హృదయాల్లో నిలిచి ఉంటాడు. భక్తుల యొక్క హృదయ మందిరంలో శ్రీరాముడు ఎప్పటికీ కలకాలం నిలిచి ఉంటాడు. భగవంతునికి మరణం అనేటటువంటిది ఉండదు. అదేవిధంగా ఆ యొక్క పర్ణశాలను చూస్తే, ఆ యొక్క పర్ణశాలలో మరి వాళ్ళు ఏ విధంగా నివసించారు, ఏ విధంగా ఉండేటటువంటి వాళ్ళు, ఏ విధమైనటువంటి కష్టాలను, ఏ విధమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారో మనకు తెలుస్తుంది. శ్రీరాముల యొక్క గుణగణాలు చాలా మంచివి. ఆనాడు రాముడు అన్ని కష్టాలు పడ్డాడు, అన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. అందుకే శ్రీరాముని వంటి గుణం ఈ లోకంలో ఎవరికీ లేరు. శ్రీరాముని వంటి సహనం ఈ లోకంలో ఎవరికీ లేదు. శ్రీరాముని యొక్క వ్యక్తిత్వం ఈ లోకంలో మరెవరికీ ఉండదని మనం ఇక్కడ చూసినట్లయితే తెలుస్తుంది. రాముని మించినటువంటి వాడు ఈ లోకంలో ఎవరూ లేరు. అందుకొరకు మనం భద్రాచలం వెళ్తే అక్కడ భగవంతుని గురించి తెలుస్తుంది. మీరు కూడా వెళ్ళండి, భద్రాచలాన్ని దర్శించండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్.